సార్ రేపు రాజ్యసభ ఉంటాయి, సలహాదారులు ఉంటాయి, అవసరమైతే ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి ఇవ్వచ్చు. సో అదే మనం బేస్ పెట్టుకొని ఉంటే ఎప్పుడు కూడా పొలిటికల్లో సక్సెస్ కాలేము. ఓకే. సో అక్కడ ఏదో వెళ్ళిపోతే వచ్చేసింది అని అనుకుంటే 23 మంది వెళ్ళిపోయారు అలానే మా పార్టీ. తాత్కాలికంగా 4 అప్పుడు మంత్రులు అయ్యారు. దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యారు మంత్రులు. తర్వాత ఏమైంది వాళ్ళ పరిస్థితి? చాలా మందికి ఇప్పుడు సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి కదా. సో మాకు ఎక్కడైతే కండిషన్స్ అట్లే ఉండలేదు. పార్టీ నిర్ణయాలు గౌరవించి ఎవరైనా వస్తే ఖచ్చితంగా సముచిస్తానం ఉంటుంది. ఈ పదవి కాకపోతే ఇంకో పదవి వస్తుంది, మంచి గౌరవం ఇస్తాం. ఈరోజు కాపులకు సంబంధించి అయితే మా దగ్గర 31 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం పోయినసారి. ఇప్పుడు ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు కాబట్టి ఆ సంఖ్య ఆటోమేటిక్ ఫైనల్ లిస్ట్ గురించి ఏమన్నా అంటే మార్చి 15 లోపు ఎన్నికల కోడ్ అంటున్నారు కదా. అవును, మార్చి 15 లోపు ఎన్నికల కోడ్ అంటున్నారంటే ఎన్నికల కోడ్ వచ్చినాక ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 99% అయిపోయింది. ఇన్ఛార్జీలే మొత్తం అంతా ఇన్ఛార్జీలు 99% ఉన్న వాళ్ళు ఎక్కడైనా 1 అటు ఇటు మారచ్చు, లేదంటే 1 కానీ మంగళగిరి సీటు వ్యవహారం ఎందుకని అన్నిసార్లు పేర్లు మారుస్తూ వచ్చారు? మంగళగిరి వ్యవహారానికి సంబంధించి మంగళగిరికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. కొంచెం అదే ఆసక్తికరంగా ఉంది అందరికీ కూడా. మంగళగిరి మేము మా సీట్ అది. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు 2 సార్లు గెలిచినటువంటి సీటు. అవును. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదు అని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని నిన్న యాక్చువల్ పోయినసారి అనుకున్నప్పుడు అది పోయినసారి కాలం. అప్పుడు ఏం చెప్పామంటే సేమ్ బీసీ సామాజిక వర్గానికి అదే పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం అధికారంలోకి రాగానే. ఎమ్మెల్సీ ఇచ్చి 2024లో సీటు కూడా బీసీకే ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం మేము అప్పుడు గంజి చిరంజీవి గారిని అకామిడేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్, అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ ఆధారంగా మురుగుడు హనుమంతరావు గారి ఫ్యామిలీకి అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం దట్టు మహిళను పెట్టాలి, బీసీ మహిళని. లోకేష్ మీద మహిళను పెట్టి లోకేష్ని ఓడగొట్టాలి, 2వ సారి కూడా ఓడగొట్టాలి, మహిళను నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అందుకని కాండ్రు కమల గారి అమ్మాయిని అక్కడ అభ్యర్థిగా, అంతే తప్ప గంజి చిరంజీవి గారిని ఇంకో దగ్గర తగ్గించేటటువంటి అంశం కాదు. బట్ ఏంటంటే అక్కడ అందరినీ కలుపుకొని వెళ్తే ఆల్రెడీ ఆప్కాప్ చైర్మన్గా ఉన్నారు గంజి చిరంజీవి గారు. రేపొద్దున ఇంక మంచి అవకాశాలు దొరుకుతాయి వేరే విధంగా. సో రేపొద్దున పార్టీని అంటిపెట్టుకొని ఉంటే రకరకాల పదవులు ఉంటాయి. సో వాళ్ళు అన్యాయం చేసినా మేము న్యాయం చేయడానికే ఆ సామాజిక వర్గానికి మేము ప్రయత్నం. కానీ ఎట్లా కొట్టా సరే లోకేష్ని ఓడించాలి, చంద్రబాబునే ఓడించాలనేది. లోకేష్ని ఆల్రెడీ ఓడగొట్టారు. లోకేష్ని అక్కడ రానికూడదు లోపలికి. మంగళగిరిలో ఈసారి లోకేషే గెలుస్తాడన్న టాక్ వినిపిస్తున్న పరిస్థితి. సో దాన్ని ఎట్లాగైనా చేంజ్ చేయాలని ఎల్లో మీడియాలో వాళ్ళు 175 అని వాళ్ళు రాసుకుంటారులే సార్. దాని వాళ్ళ టాక్ గురించి ఏముందిలే, కానీ పబ్లిక్ ఓట్లు చెప్పాలి కదా. టాక్ ఏముంది? మౌత్ పబ్లిసిటీ కోసం 5,000 మందిని పెట్టారు వాళ్ళు. ఖమ్మం వేదికగా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనుల్లో వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, మొత్తం టీ పాయింట్లు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే అసలు మొత్తం రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. సరే, వైఎస్ఆర్సీపీ చేయలేని వాళ్ళు చేస్తున్నారు కొంత. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేసిందని చెప్పి అందరూ ఒప్పుకున్నారు కూడా. దాన్ని ప్రజలకు మంచి చేశాం, ప్రజలు ఓటు అడుగుతున్నాం. ఇలాగ దొంగ వెళ్ళి ఆన్లైన్లో పెట్టుకొని ఏదో మార్ఫింగ్ చేసో లేదంటే మబ్బి పెట్టో అవసరం మాకు లేదంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళటం ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే దొంగసాటిగా కలవచ్చే అవసరం ఏంటి సార్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు ఆయన చూస్తే బిహేవియర్, ముఖ్యమంత్రి అయినా నిన్న నా డాషుల భాష మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. ముఖ్యమంత్రి నా డాషుల భాష ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు మీరు ఒక యాంకర్ సార్, ఇక్కడ ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇద్దరు ఇచ్చి చాలా ఉంటుంది. అవును, మీరు రెస్పెక్ట్ లేకుండా ఒక ముఖ్యమంత్రిని మాట్లాడారు అనుకో, ఈయన రెస్పెక్ట్ మాట్లాడారు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. అసలు ఆ చైర్కి వాల్యూ ఉంటుందా? అంటే ఆ కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే సింహాసనం పరువు పోయినట్టుగా ఇంత ముఖ్యమంత్రి అనే కనీసం ఉందా? లేకపోతే తప్పుకొని ఆ ముఖ్యమంత్రి చైర్ కన్నా వాల్యూ మనం. ఇప్పుడు రహస్యంగా చంద్రబాబు నాయుడు కలిశాడంట. ఏంటి విషయం? ముఖ్యమంత్రి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ని రహస్యంగా ఎయిర్పోర్ట్ లో సరే కలిస్తే కలిసాడు. ఏంటి విషయం ఏంటంటారు? ఈ పని ఫైనాన్షియల్ ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది కదా, ఇక్కడి నుంచి డబ్బులు సర్దమనో ఏదో దానికి ఆ ఫోన్లో ఏడిచి రావచ్చుగా, మళ్ళీ జనాలకు తొందరగా కనపడేటట్టుగా. ఈ ఎందుకు ఎట్టైనా నువ్వు ఓటుకున్నప్పుడు తీసుకెళ్ళావు సంచులు, సూట్ కేసులు తీసుకెళ్ళి. ఆయనే కాదు, చీకట్లో చిదంబరాన్ని కలిశారని చెప్పి మీరు కూడా అన్నారు. అప్పుడు చీకట్లో చిదంబరం అపోజిషన్ లీడర్ గా కలిసారు చంద్రబాబు నాయుడు. అవును, అదే కదా. చీకట్లో చిదంబరం అపోజిషన్ లీడర్ గా కలిస్తే వేరు కదా సార్. ముఖ్యమంత్రి వెళ్ళి ఒక పక్క పార్టీలో అపోజిషన్ లీడర్ ని రహస్యంగా దొంగసాటికి కలిసేది. దొంగల్లే అవసరమైతే పిలిపించుకో నీ దగ్గరికి. డైరెక్ట్ కలిసి ఉంటే మీరేం పెద్ద అభ్యంతరం పెట్టుండేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా కలుస్తారు. దాని మీద పూర్వాశ్రమం అదే కాబట్టి మేమేం పెద్ద పట్టించుకోమా. దొంగల్ని ఎందుకు కలుస్తారు? దొంగల్ని ఎందుకు కలుస్తున్నారు అనేది మీ ప్రాబ్లం. పరువు తక్కువ కదా, తెలంగాణ కూడా పరువు తక్కువ కదా సార్. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరువు తక్కువ కదా. అది వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి దగ్గరికి పక్క రాష్ట్ర అపోజిషన్ లీడర్ పిలిపించుకోవాలి. వాళ్ళకి అవసరమైతే ఏదన్నా డిస్కషన్ చేయాలి, వాళ్ళు ఏదన్నా మీకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలో ఇంకోటి అనుకుంటే పిలిపించుకోవాలి. మీ పార్టీ కాదు మళ్ళీ వాళ్ళు, అవును. నువ్వు కాంగ్రెస్ పార్టీ, ఆయన తెలుగుదేశం పార్టీ. ఏముంది లేని కాంగ్రెస్ తెలుగుదేశం ఎన్నిసార్లు కలవాలా, ఎన్నిసార్లు బయటికి రావాలి. వీళ్ళకి సిగ్గులేదు. బీజేపీ ఇప్పుడు మనం బీజేపీ తెలుగుదేశం గురించి ఇవాళ బీజేపీ తెలుగుదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. 4.5 ఏళ్ల పాటు వాళ్ళిద్దరు కలిసే ప్రయాణం చేశారు, మొన్న కూడా కలిశారు. అమ్మ మంత్రి ఉన్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు వెళ్ళి, పేరుకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఇట్లాంటి నీచ రాజకీయాలు, ఇట్లాంటి జుగుప్సాకరమైన రాజకీయాలు మనం ఏడాది చూస్తాం సార్ ఈ దేశంలో. ఒక్క ఏపీలో ఈ చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతాయండి. ఎలాగైనా అధికారంలోకి రావాలి సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది సార్. బీజేపీ వల్ల కూడా నేను దీంట్లో అంటే, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి వెళ్ళి అని వాళ్ళకే తెలుసు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఏపీలో బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్తాయి అంట. కానీ ఒక 2 నెలలే కదా సార్ ఎలక్షన్, నవంబర్ 30 కదా. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళారు అనంటే చాలా పెద్ద విషయమే ఉండుంటుంది దాంట్లో. ఎందుకు లేదు సార్ దాని గురించి చెప్పడం, సిగ్గులేదు ముందు. అరే కాదు కదా, దాంట్లో చాలా అంటే చేరికి వాల్యూ వచ్చాడా అని లేదని కానీ అంత రహస్యంగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఇంకేముంటాయి సార్. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ అదే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి తెలంగాణ నుంచి డబ్బులు సర్దమని అంటాడు. ఇల్లు వాళ్ళు సర్దారు కదా, మన దాకా ఇల్లు వాళ్ళు సర్దుకున్నారు కదా, ఆ వాటాల్లో భాగంగా దాని గురించి మాట్లాడుకో ఉంటారు. లేదా బీజేపీ రాకపోతే కాంగ్రెస్ తో మళ్ళీ తొందరగా రాయబారాన్ని నడపడం కోసం ఇట్లాంటి రాజకీయాలు కూడా చేస్తాడు చంద్రబాబు. ఒకవేళ బీజేపీ రాలేదా 10 రోజులు ఆగండి, బీజేపీ రాకపోతే ఎమ్మంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓకే, దీనికైనా దిగదారి రాజకీయాలు చేస్తాడు సరే. మనం ఇందాక కొంచెం ఇదేంటి ఉభయ గోదావరి జిల్లాల కాపు ఓట్ల గురించి మాట్లాడితే కొంచెం ఇటు వచ్చాం. సో ఆ పైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వ్యూహంతో వెళ్తుందని అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం వైజాగ్లో ఎప్పుడు కూడా కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ మిగతా జిల్లాల కంటే కొంచెం తక్కువగానే టౌన్లో పార్లమెంట్ గెలిచారు. అవును, టౌన్లో అసెంబ్లీలో ఓడిపోయాను. బట్ ఏంటంటే మిగిలిన మనకి అన్నట్టుగా విజయనగరం స్వీప్ చేసినాం. అవును, లాస్ట్ టైం 9-9 వచ్చేసినాయి. శ్రీకాకుళం కొంచెం 2 ఓడిపోయాం. ఒకటి అచ్చెన్నాయుడు సీటు, ఇంకోటి బెందాల అశోక్ అక్కడ ఇచ్చాపురం ఓడిపోయాం. ఇప్పుడు శ్రీకాకుళం వ్యవహారంకి వస్తే మాత్రం కొంచెం టఫ్ ఫైట్ కనిపించే అవకాశం ఉంది కదా సార్. లేదా మళ్ళీ నేను మీ ఇంటర్వ్యూకి వస్తా, టైం కూడా పెద్దగా లేదు. ఏప్రిల్ 16-20 మధ్య ఎన్నికలు వస్తాయి అంటున్నారు. 7 విడతలుగా జరుగుతాయి అంటున్నారు. అదే మొదటి 2 విడతల్లోనే మనకు ఉండొచ్చు కాబట్టి మొదటి విడత 2వ విడతలో 16 నుంచి 20 మధ్యలో ఎన్నికలు రావచ్చు అంటున్నారు ఏపీలో.